श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 55వ శ్లోకం. అవిద్యా కామకర్మాది పాశబంధం విమోచితుం శక్నుయాద్వినాత్మానం కల్పకోటిశతైరపి. వేదములు మన శాస్త్రములన్నీ, వేదాంత శాస్త్రములు ఎందుకు జ్ఞానము గురించి అంత ముఖ్యముగా గొప్పగా మాట్లాడుతున్నాయి? వేద పూర్వభాగము నేరుగా జ్ఞానము గురించి మాట్లాడకపోయినను వాటి వెనకాల ఉన్నటువంటి అర్థము, ద ఇండైరెక్ట్ పర్పస్ జ్ఞానమే. వేదాంత శాస్త్రాలు నేరుగానే జ్ఞానాన్ని గురించి బాగా పొగుడుతాయి ముఖ్యమని. ఎందువలన? జ్ఞానము పొందుట చేత ముక్తిని పొందుతావు, నీకు మరల జన్మ అనేటువంటిది ఉండదు, జన్మరాహిత్యం ఏర్పడుతుంది అని చెప్పేది ఒక ముఖ్యమైన లక్ష్యమే. కానీ దానికంటే ఇంకొక ముఖ్యమైన లక్ష్యం, దానితో పాటుగా, దానికంటే అని చెప్పకూడదు, దానితో పాటుగా మరొక ముఖ్యమైన లక్ష్యం ఉంది. మరుజన్మ గురించి ఓకే, ఇప్పుడు జీవితం ఎలా ఆనందముగా నడుపుకోవాలనేటువంటిది జ్ఞానము ఉండుట చేత నీకు చక్కగా సాధ్యపడుతుంది. కాబట్టి జ్ఞానము ఇప్పుడు ఎలా నేను జీవించాలి, ఈ శరీరముతోటి, ఈ మనస్సుతోటి, ఈ ప్రపంచంలో, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ వాతావరణముతో ఎలా నేను ఆనందముగా జీవించాలి, సుఖశాంతి రక్షణల కోసం పాకులాడటం, పరుగెట్టడం అనేది లేకుండా జీవించగలిగితే, మనస్సులో టెన్షన్ లేకుండా జీవించగలిగితే ఆ జ్ఞానము ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనందరికీ ముఖ్యంగా కావాల్సింది ఆ తరువాత జన్మ లేకుండా అవుతుందనేటువంటిది శాస్త్రాలు వక్కాణించి చెప్తున్నా కూడా మనము ఇప్పుడు జీవన్ముక్తులంగా మొదల్లో జీవించాలి. అందుకనే వేదాంత శాస్త్రము జీవన్ముక్తికి చాలా ముఖ్యత్వమునిస్తుంది. అది ఏర్పడినదంటే ఆటోమేటిక్గా విదేహముక్తియు జరుగుతుంది. నువ్వు దాని గురించి ఇంకా ఆలోచించక్కర్లేదు, చింతించక్కర్లేదు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని గడిచిన సత్సంగంలో చివరగా చూసినటువంటి ఈ 55వ శ్లోకంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం విచారణ చేశాము. ఏమిటంటే అవిద్య, కామ, కర్మ అనేటువంటివి మూడు కలిసి ఒక జీవుడికి తనను జీవుడుగా భావింపచేసి వాడిని అజ్ఞానంలో బంధించి ఈ సంసారంలో దుఃఖిగా మిగులుస్తున్నాయి. దుఃఖపడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, తాపత్రయపడుతూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. ఇదంతటికి కారణం అవిద్య, కామ, కర్మ అని చెప్పి విచారణ చేశాం. దాని గురించి ఇంకొక 2 మాటలు ఎక్కువగా చెప్తాను ముందు ఈరోజు, తర్వాత మిగిలినవి. మొదట ఏం చెప్పాం? అవిద్య ఉన్నది సరే, దానివలన కామం, డిజైర్,
ఈ డిజైర్ అనేటువంటిది లేకుండా అసలు ఎలా మనిషి జీవించగలడు? ఆకలి అవుతుంది, తినాలనిపిస్తుంది, నిద్ర వస్తుంది, నిద్రపోవాలి అనిపిస్తుంది. అవన్నీ కూడా ఆశలేనా అంటే కాదు. శరీర మనుగడ కోసం ఏవేవైతే కావాలో, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి నీడ, ఇవన్నీ మినిమం ఉండాలని అనుకోవటం, వాటి కోసం ప్రయత్నించటం అవి ఆశలు కావు. అవి మనుగడకు అవసరమైనవి. కానీ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చెప్పబడుతుంది. డిజైర్ కిల్స్ యూ బట్ నీడ్ ఫిల్స్ యూ. అంటే అర్థం ఏమిటి? ఆశ నిన్ను చంపుతుంది అని అర్థం. అంటే ఆశ పడతావు, కర్మలు చేస్తావు, ఆ కర్మ ఫలమును అనుభవించుటకు చనిపోవటం ఎట్లాగో చనిపోతాం. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి ఒక్కడికి మరణం ఖచ్చితం. పుట్టుట గిట్టుట కొరకే కదా, అది అందరికీ తెలుసు. కానీ ఈ పుట్టి ఇప్పుడు ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఎలా జీవించాలి, ఎందుకు జీవిస్తున్నాను అని ఈ విషయం బాగా స్పష్టంగా ఉండాలి. కాబట్టి ఆశ, కోరికలే అన్ని దుఃఖములకు కారణము అంటారు రామకృష్ణ పరమహంసుల వారు. కోరికల చేత అప్పుడు కర్మలు చేస్తాను ఆ కోరికలను తీర్చుకోవటం కోసం. కోరికలు అంటే ఏమిటి? నేను ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా బాగా ఇంద్రియ సుఖాలు, భోగాలు అనుభవించాలని చెప్పేటువంటి ఒక ఆశ వాడికి లోపల. కర్మలు చేసావు కాబట్టి వాటి ఫలాన్ని అనుభవించడానికి మరలా పుడతావు. పుట్టావు కాబట్టి మరలా నువ్వు మరణించాలి. అప్పుడు నీవు పుట్టుటకు కారణమైనది ఏమిటి? ఆశ. అందుకనే చెప్తున్నాం, డిజైర్ విల్ కిల్స్ యూ. చంపి మరలా పుట్టేట్లు చేస్తుంది. కాబట్టి ఈ పుట్టుట మరణములు, జనన మరణాలు తప్పవు నీకు కోరికలు ఉన్నంత వరకు. కాబట్టి డిజైర్ కిల్స్ యూ. కానీ మరొక పక్కన ఏం చెప్పాను? నీడ్, అవసరం, మనుగడకు అవసరమైనంతది అంతవరకంటే నీడ్ ఫిల్స్ యూ. అంటే అది నిన్ను మోక్షమునకు ట్రై చేసేట్లుగా నిన్ను జీవింపచేసి నీడ్ తర్వాత నిన్ను ఫుల్ఫిల్ చేస్తుంది. నువ్వు ఫుల్ఫిల్డ్ అయిపోతావు, ధన్యుడు అయిపోతావు, కృతార్థుడు అయిపోతావు, పూర్ణుడు అయిపోతావు. అందుకని పూర్ణం అవటం అంటే ఏంటి? మోక్షాన్ని ఇస్తుంది. చూసారా, ఇక్కడ నీడ్ ఫిల్స్ యూ అంటే ఎప్పుడైతే నీకు అతి ఆశలు లేవో, ఇంక నీకు కర్మల ఫలాలు అంటుకోవు కాబట్టి, నీకు తృప్తి ఏర్పడుతుంది కాబట్టి, నీకు పూర్ణత్వం వచ్చింది కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందుతున్నావు. నీడ్ ఫిల్స్. ఫిల్లింగ్ అంటే నిన్ను కంప్లీట్ చేస్తుంది. ఇట్ విల్ మేక్ యూ కంప్లీట్. ఈ సందర్భంలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి 2-3 మాటలు గుర్తు చేస్తాను. నేను నారద భక్తి సూత్రాలు అక్కడ మాట్లాడినప్పటికీ మరలా ఆ భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామితోటి ప్రార్థన చేసిన తర్వాత ఆ నరసింహస్వాముల వారు కరుణించి కటాక్షించి నీకేమైనా వరం కావాలా కోరుకో అని అడుగుతుంటే ప్రహ్లాదుడు వద్దు స్వామి, మా ప్రలోభయ, నన్ను ఇట్లా ప్రలోభం పెట్టకండి, నీకేదైనా కావాలా అడుగు అని చెప్పి నన్ను ఇట్లా నువ్వు ప్రోత్సహించి ఎంకరేజ్ చేయకు భగవానే. ఎందుకంటే కామసంగాత్ భీత అహం. ఈ కామసంగముతో చూసి నేను ఆల్రెడీ భయపడుతున్నాను. కాబట్టి మరలా ఏదో కోరుకో అంటే ఈ కోరికలతోటి సంఘం పెట్టుకుంటే నాకు భయం, నేను భయపడుతున్నాను. నువ్వు మళ్ళీ నన్ను ఏదైనా కోరుకో అని అడగద్దు.
అదే కాదు, మరొకటి చెప్తున్నాను. అసలు నిన్ను ఆశ్రయించి నువ్వే శరణమని అనుకునేటువంటి ఆ భక్తుడికి స్వామి అయిన నీ దగ్గర ఏదైనా అసలు అడుగుతాడా? అడగచ్చా? ఎవరు అడగడు. నిజమైన భక్తుడు అడగడు. ఒకవేళ ఎవరైనా అడుగుతున్నాడు అంటే వాడు భక్తుడు కాదు, వాడు వర్తకుడు. సహ న భృత్య స వణిక ఏవ. వాడు వ్యాపారుడు, వర్తకుడు కానీ భక్తుడు కాదు అని చెప్పి చూడండి. ఆ కోరిక కామం గురించి ఎంత చక్కగా జ్ఞానవంతుడైనటువంటి వయోవృద్ధుడు కాదు, వయస్సులో వృద్ధుడు కాదు, జ్ఞానవృద్ధుడు ప్రహ్లాదుడు. సరే, ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు తర్వాత 56వ శ్లోకాన్ని చూద్దాం. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఈ జ్ఞానం యొక్క గొప్పదనాన్ని, దీని యొక్క అందమును, ద గ్లోరీ అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ జ్ఞానం, అది ఒక 8-10 శ్లోకాల వరకు చెప్తుంటారు. చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చి, న యోగేన న సాంఖ్యేన కర్మణా నో న విద్యయా బ్రహ్మాత్మైకత్వబోధేన మోక్షః సిద్ధ్యతి నాన్యథా. చూశారా ఏం చెప్తున్నారు ఇక్కడ? జ్ఞానం యొక్క గొప్పతనం, జ్ఞానం యొక్క ముఖ్యత్వం. ఇక్కడ మనుషులలో ఈ ఆధ్యాత్మిక జీవనము లేక మతపరమైన జీవనం జీవించేటువంటి వైదికులలో 6 ఆర్థోడాక్స్ స్కూల్స్ ఉన్నాయి. అంటే వేదమును నమ్మేటువంటి వాళ్ళు ఒక 6 రకాల వాళ్ళు ఉన్నారండి. వీళ్ళని ఆర్థోడాక్స్ స్కూల్ అంటారు. 6 టైప్స్ ఆఫ్ ఫిలాసఫీస్. వీళ్ళు వేదాన్ని నమ్ముతారు, వేదమును ఆధారంగా తీసుకుంటారు, అన్నీ మాట్లాడతారు. అవి ఏమిటంటే 6: న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస అండ్ వేదాంతం. ఈ 6లో ఇక్కడ శంకరాచార్యులు వారు ఒక 3టిని, 2నే ముఖ్యముగా హైలైట్ చేసి చెప్తున్నారు. అందుకనే మీకు ఈ 6ని గుర్తు చేస్తున్నాను. వీటిల్లో ఈ 6లో వేదాంతము మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మనం ఈ 5లో ఏదైనా సరే, ఆ న్యాయము చేత కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద శాస్త్రాలు. అవి ఒక్కొక్క దానికి ఎంతో 12 సంవత్సరాలైనా మినిమం చదవాలిట. చదివితే కానీ దాంట్లో వాడు కొంచెం నిష్ణాతుడు అవ్వడు. కానీ అట్లా ఆ యోగ చేతనో, న్యాయము చేతనో, వైశేషిక మార్గము చేతనో, సాంఖ్య ఫిలాసఫీ దాని చేతనో, లేక కర్మణ, ఉత్తర మీమాంసంలో వేదంలో చెప్పినటువంటి కర్మ భాగాలు ఉన్నాయి చూసారా, వాటి వలన కానీ, లేక విద్య చేత కానీ అంటున్నారు. ఇక్కడ విద్య అంటే అర్థం ఉపాసన, రిచువల్స్, వాటి చేతన కానీ. కర్మ అంటే ఇష్టాపూర్త కర్మలని కూడా చెప్పబడుతుంది. అంటే స్మార్త శ్రౌత కర్మలు అంటాం. లేక ఇష్టాకర్మలంటే ఈ స్వర్గమునకు వెళ్ళాలి, పితృలోకమునకు వెళ్ళాలి అని చెప్పి వాటికి సంబంధించినటువంటి యజ్ఞయాగాదులు, పూజలు, ఉపాసనలు చేయటం కానీ, లేక పూర్త కర్మలంటే పుణ్యము వస్తుంది కాబట్టి దాన ధర్మాలు చేయటం, బావులు తవ్వించడం, సత్రాలు కట్టించడం, ఇష్టాపూర్త కర్మలు. ఇలా ఇప్పుడు ఏమంటున్నారంటే శంకరాచార్యులు ఇక్కడ, ఇవేవైనా సరే నీకు మోక్షమునిస్తాయా? మోక్షాన్ని ఇవ్వవు ఇవేవి కూడా. ఇవి నీకు ఈ వేదాంతమును చదువుటకు, శాస్త్రమును
అర్థం చేసుకోవడానికి కొంచెం ఉపయోగించుకోవచ్చు. నీలో ఒక రకమైన డిసిప్లిన్ తీసుకురావచ్చు, లేక సమ్టైమ్స్ అహంకారం, గర్వమును కూడా తెస్తాయి. కర్మలు కూడా కొంచెం చిత్తశుద్ధినిస్తాయి. దైవభక్తితోటి చేస్తున్నావు కాబట్టి, వేదాన్ని నమ్ముతున్నావు కాబట్టి. కానీ మోక్షం వస్తుందా? రాదు. అందుకని ఏం చెప్తున్నారంటే, బ్రహ్మాత్మైక్య బోధ ఒకటికి ఏర్పడకుండా, బ్రహ్మాత్మ బోధ అంటే జీవాత్మ అని అనుకుంటున్న నేను, ఈ అహంకారి మనుషుడను, నిజంగా బ్రహ్మమును నేను, పరమాత్మనే. కానీ ఇప్పుడు ఈ వేషంలో ఇక్కడ వేసుకున్న తర్వాత మరిచిపోయాను. ఇప్పుడు దాన్ని మరలా గుర్తు చేసుకోవడానికి అనేక తంటాలు పడుతున్నాను, కష్టపడుతున్నాను. ఏంటి? గురువు దగ్గరికి వెళ్ళాలి, ఇలా వినాలి, వివేక చూడామణి వినాలి, ఆత్మబోధ వినాలి, తత్వబోధ వినాలి, అన్నో వినాలి. ఎన్నో సంవత్సరాలు విని 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 కూడా మనకు అర్థం కావట్లేదు, ఇంకా ఒప్పుకోవటం లేదు. నేను బ్రహ్మమును అంటే శాస్త్రం చెప్తున్నది నువ్వు బ్రహ్మమని. సో బ్రహ్మ ఆత్మ ఐక్యబోధం అంటే జీవ పరమాత్మ ఐక్య బోధము ఒకడికి ఏర్పడకుండా, ఆ గుర్తింపు రాకుండా, బోధ ఏర్పడటం అంటే ఏంటి? బుద్ధిలోనే ఆ జ్ఞానం రావాలి. ఎందుకంటే బుద్ధిలోనే ఇప్పుడు మనం అజ్ఞానము చేత నేను జీవుడను, మనుషుడను, నేను ఆడదాన్ని, మగవాడను, ఇవన్నీ ఏవో అనుకుంటున్నాం కదా. ఇవన్నీ అజ్ఞానము చేత. కాబట్టి అజ్ఞానము పోవాలంటే జ్ఞానమే రావాలి. కానీ నేను యోగా చేస్తాను, ఆ రోజు చెప్పాం కదా మొదట్లోనే, చీకటి పోవాలంటే చాలామంది చాలా సజెషన్లు ఇచ్చారు ఏవేవో. కానీ వెలుతురు వస్తే పోతుందనేది అందరూ ఒప్పుకోవట్లేదు. ఈ ఉదాహరణ చెప్తే మనకు నవ్వొస్తుంది. అదేంటండి వాడికి అది కూడా తెలియదు, అంత మాత్రం అంత బుద్ధిహీనుడా ఏంటంటే, మనందరం లోకంలో జ్ఞానం వస్తే తప్ప అజ్ఞానం పోదు, అజ్ఞానము పోతే తప్ప దుఃఖము పోదు, దుఃఖము పోతే తప్ప నీకు సంతోషము, ఆనందము రాదు అంటే నమ్ముతున్నామా? నమ్మట్లేదు. అందుకని శాస్త్రం మనందరినీ కూడా చూసి నవ్వుతుంది. జోకుగా ఉంది వీళ్ళందరూ. సో ఇక్కడ అడుగుతున్నారు, బ్రహ్మాత్మైక్య బోధ ఏర్పడకుండా అంటే ఈ ఉపనిషత్తుల మహావాక్యాల విచారణము గురువు ద్వారా విని అర్థం చేసుకోకుండా ఒకడికి, శ్రవణ మనన నిధ్యాసనాలు చేయకుండా ఒకడికి, అన్యథా వేరే ఏదైనా ద్వారా, ఇదో ఉదాహరణలు ఇచ్చాను, వీటి వలన ఎన్నటికీ మోక్షము సిద్ధించదు. ఖచ్చితంగా అట్లా చెప్తున్నాడు. వీటిని షడ్ దర్శనాలు అంటారండి. ఇప్పుడు చెప్పాను 6 లిస్టు. కాబట్టి ఏంటి ఇప్పుడు జ్ఞానము యొక్క ముఖ్యత్వం, గొప్పదనం చెప్తున్నారు. అందుకనే ఉపనిషత్తుల్లో చక్కటి మంత్రం ఉంది కదా, పూర్ణ కుంభ మంత్రం అని. ఆ మహాత్ములు సాధువులు వచ్చినప్పుడు చూపించి కొబ్బరికాయ కలశంలో పెట్టి చదువుతారే, ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు పరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంతవి అని ఇట్లా ఆ మంత్రం చక్కగా అట్లా వెళుతుంది. అది 2-3 చోట్ల ఉపనిషత్తుల్లో వచ్చింది. ఏంటి దాని అర్థం? కర్మ చేత కానీ, ప్రజలు సంతానం ఉండుట చేత కానీ, లేక ధనము చాలా ఉండుట చేత కానీ ఒకడికి మోక్షము లభించదు, జ్ఞానము లభించదు, బ్రహ్మప్రాప్తి ఏర్పడదు. మరి ఎట్లా ఏర్పడుతుంది? త్యాగే నైకే, త్యాగము చేత మాత్రమే. చూసారా? అందుకనే కామను త్యాగం చేయాలి, డిజైర్స్ ఏమి ఉండకూడదు, అక్కర్లేదు. త్యాగే నైకే అమృతత్వం ఆనశు, ఒకడు అమృతత్వమును త్యాగము చేత మాత్రమే పొందుతాడుట. మనమేమనుకుంటున్నాం, అన్నిటినీ ఇంకా త్యాగం చేస్తే మరి ఇంకేముందండి, లైఫ్ బోరు కొట్టదా? లైఫ్లో ఏదో అచీవ్మెంట్ అవి ఇవి చేయాలి కదా. అవి ఇవి చేయాలని నువ్వు ఇట్లా అనుకో, నువ్వు సంసారంలో చిక్కుకుపోతావు. మరలా ఇట్లాగే దుఃఖపడుతూ, పుడుతూ, చస్తూ ఇట్లా ఉంటావు. అందుకని అమృతత్వం, నువ్వు అమృత స్వరూపుడివి, అసలు నీకు ఇవన్నీ అక్కర్లేదు, నీ యొక్క కథే వేరు,
నీ నిజస్వరూపం వేరని చెప్తుంటే మనం వినట్లేదు. అలా చెప్పారు. ముండకోపనిషత్తులో ఈ విషయాన్ని మరొక రకంగా చెప్పి నిందించబడుతుంది. నాయమాత్మా ప్రవచనేన లభ్య, 2 శ్లోకాల్లో ఇది వస్తుంది. నాయమాత్మ బలహీనేన లభ్య, బలహీనుడికి త్యాగం చేయటానికి, ఆశలను కోరికలను వదలటానికి ధైర్యం లేని వాడికి ఈ ఆత్మజ్ఞానం లభించదు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శ్రుతేన యమేవైశ్య వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మా వివృతే తనుగుం స్వాం. ఏమిటి అర్థం అంటే, ఇక్కడ ప్రవచనం బాగా చెప్తాను, నేను చాలా చదువుకున్నాను, ఇంకా శంకరాచార్యులు వారు చెప్తారు, లేక నేను బాగా విన్నాను చాలా, నువ్వేమైనా చెప్పు, కానీ నీకు విన్నది అర్థమై ఉపయోగపడిందా? ఫలం ఇప్పుడు రావాలి, ఇప్పుడు ఇక్కడ. అందుకని ఎవరైతే ఆత్మను వరించుకుంటాడో అతడిని ఆత్మ వరిస్తుంది. అర్థమైందా? అందుకని ప్రవచనం చేత కానీ, నేను చాలా విన్నాను, చాలా చదివాను, శాస్త్రాలు లేక వేదాలు వల్లించుతానంటే అవన్నిటి వల్ల ఒకడికి ఆ బ్రహ్మ ఐక్య బోధం ఏర్పడాలి. ఎందుకు చదువుతున్నా అనేది, దీని అర్థం ఏమిటి? అందుకని పదం యొక్క అర్థము తెలియాలి, పదాలు తెలిస్తే చాలదు అని ఇలా చెప్పి, దీనికి ఏమిటంటామంటే సరి అయినంత పాళ్ళల్లో ఎడిక్వేట్ అండ్ ప్రాపర్ ఎఫర్ట్ ఇవ్వాలండి. అర్థమైందా? ఎడిక్వేట్ అంటే కావలసినంత, తగినంత మోతాదులో, తగినంత కావలసినంత, కానీ అది ప్రాపర్గా చేయాలి. నీకు చాలా ఎఫర్ట్ చేస్తున్నాను కానీ ప్రాపర్ ఎఫర్ట్ కాదు, అది అట్లా ఉండకూడదు. ద ఎఫర్ట్ షుడ్ బి ప్రాపర్ అండ్ ఎడిక్వేట్. అంటే చాలామంది వింటుంటారు కానీ వాళ్ళకి దాంట్లో చాలా భక్తి శ్రద్ధలు ఉండవు, చాలా వేవరింగ్గా ఉంటారు, ర్యాండమ్గా వింటుంటారు, శ్రద్ధ ఉండదు, తక్కువ. అందుకని ఇది అట్లా దానివల్ల ఇవన్నీ ప్రయోజనపడవని చెప్తున్నారు. చెప్పి ఇక నుంచి కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఈ విషయాన్నే మనకు అర్థం కావటం కోసం శంకరాచార్యులు వారు మనకు వ్యవహారంలో ఉండే అనేక ఉదాహరణలు చెప్తారు. 57వ శ్లోకంలో చూడండి. వీణాయా రూపసౌందర్యం తంత్రీవాదన సౌష్ఠవం ప్రజారంజనమాత్రం తత్ న సామ్రాజ్యాయ కల్పతే. ఒకడు వీణ వాయించటం బాగా తెలుసు, అందమైన చాలా అదేంటి ఏదో వీణ ఉంది కదా, విపంచి వీణ అంటారు, ఏదో ఒక వీణ, అది చక్కటి వీణ ఉన్నది, చాలా గొప్ప వీణ, అందమైనది, దాన్ని చక్కగా అతడు వాయించనుగలడు. అలా అంత చక్కటి వీణని చక్కగా వాదన చేసి ఒకతడు ప్రజలను అందరినీ రంజింపజేస్తాడు, ఆడియన్స్ని అందరినీ. ఇక్కడ వీణని చెప్పినా కూడా మనం ఏ రకమైన కళనైనా తీసుకోవచ్చు. ఆల్ ఫైన్ ఆర్ట్స్, పాడేవాడు కానీ, వేరే ఇన్స్ట్రుమెంట్ వాయించేవాడు కానీ, డాన్స్ వేసేవాళ్ళు కానీ, చాలా ఆర్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేల మంది కూర్చొని అట్లా ఆనందిస్తూ వాళ్ళు మైపరిచి కూడా పోతారు. యాక్టర్లు అయినా అంతే, ఎనీ కళాకారులు వాళ్ళందరూ ప్రజలను రంజింపజేస్తారు. ఇంకా పెద్ద పెద్ద ఫేమస్ గొప్ప కళాకారులైతే
జనాలు ఎంతోమంది లక్షలలో కూడా వేల సంఖ్యలో కూడతారు. సరే, రాజు కూడా ఇలాగే జనాన్ని రంజింపచేస్తాడు. అంటే ఏంటి? ఒకడు రాజుగా ఉండాలంటే ఆ దేశంలో ఉండే జనులందరికీ ఆ రాజు నచ్చిన వాడై ఉంటేనే కదా అతడు రాజుగా ఉండగలడు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారంటే ఆయన ప్రపంచంలో అందరికీ నచ్చుతున్నాడు, చూస్తున్న విషయం. కాబట్టి ఆయన జనులను రంజింపజేస్తున్నాడు. రాజా అంటే అసలు అర్థం ఏమిటంటే జనానాం రంజయతి ఇది రాజ. రాజు, రాజ రంజయతి జనాన్, రాజు. సో ఈ వీణ కళాకారులు జనాల్ని రంజింపజేస్తున్నారు, రాజు జనాన్ని రంజింపచేస్తున్నాడు. కానీ ప్రశ్న ఏమిటంటే ఈ కళాకారులకి సామ్రాజ్యం ఉందా? అది ఉదాహరణ చెప్తున్నారు. ఆ కళ ఉండుట చేత అతడికి రంజింపజేస్తున్నాడు, కానీ రాజ్యం లేదు, సామ్రాజ్యం లేదు. ఇది ఇట్లా ఒక అర్థం తీసుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఇలా నువ్వు జనులందరూ చప్పట్లు కొడతారు, వన్స్ మోర్ అంటారు, నీకు అందరూ ఫ్యాన్ అయిపోతారు, నీ అభిమానులు అయిపోతారు. చూడండి, సినిమా యాక్టర్లందరికీ అభిమాన సంఘాలు, మళ్ళీ వాళ్ళు కొట్టుకుని ఉంటారు. చూడండి ఎంత పిచ్చి. కానీ నీకు మోక్ష సామ్రాజ్యం వస్తుందా? నీకు ముక్తి ఏర్పడుతుందా? నువ్వు అందరినీ రంజింపజేయచ్చు, చాలామంది మెచ్చుకుంటారు, నీకు పేరు పొగడతలు వస్తాయి, శాలువలు ఇస్తారు, పూలదండలు వేస్తారు, బిరుదులు ఇస్తారు. కానీ నీకు సామ్రాజ్యం దొరకదు కదా. ఏ సామ్రాజ్యం? రామభక్తి సామ్రాజ్యం, మోక్ష సామ్రాజ్యము. రాముడి మీద అత్యంత శుద్ధ భక్తి, జ్ఞానభక్తి సామ్రాజ్యము నీకు లభిస్తుందా? ఇప్పుడు చూడండి, మోడర్న్గా ఈ కళాకారులు ఎంతోమంది ఉన్నారు కదా, చాలా చాలా గొప్ప గొప్ప ఫేమస్. ఒక్కొక్క కీర్తనని వాళ్ళు 100 సార్లు పాడి ఉంటారు, అందరి ముందు, వేల మంది ముందు అనేక వేల సార్లు పాడి ఉంటారు. కానీ వాళ్ళల్లో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు వచ్చినవా? భోగబుద్ధి, ధనం మీద ఆశలు తొలగిపోయినవా? అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఇంకా ధన ఆశలు, ఇంకా భోగం మీద ఆశలు, లేక చెడు అలవాట్లు, వీటిల్లోనే దిగుతున్నారు. కానీ త్యాగరాజుల వారులాగా ఎవరి హృదయంలో భక్తి వస్తున్నది? కాబట్టి ప్రొఫెషనల్ పాడతాడు, స్టేజ్ మీద చప్పట్లు కొట్టించుకోవడానికి డబ్బులు. ఈ పెద్ద కళాకారుల గురించి తెలుసు కదా, వీళ్ళు అసలు ఈ విద్యను, ఈ కళను, త్యాగరాజు వారి కీర్తనలను, కర్ణాటక సంగీతం, మ్యూజిక్ కానీ ఏ కళ అయినా ఇవన్నీ డబ్బులకి ముందుగా ఒప్పుకొని, ఎవరో వాళ్ళు తర్వాత అరేంజ్ చేసిన వాళ్ళు జనాలు ఇస్తే దక్షిణగా తీసుకోవాలి. ముందుగానే బేరం ఆడేసి రేట్ ఫిక్స్ చేసి ఇన్ని లక్షలు ఇస్తే కానీ నేను రాను. చూసారా? సరే, కొన్ని సంవత్సరాల తర్వాత సరే వాడికి జీవించడానికి కావాలి, బతుకు తెరువుకి మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, కొన్నేళ్ళు సంపాదించాడు, లక్షలు కోట్లు. ఆ తర్వాత అయినా ఇది నేను దేవుడిచ్చినటువంటి కళ, ఇది దేవుడి కోసం, మన ఊర్లో మన దేశంలో ఫైన్ ఆర్ట్స్ గురించి చెప్తున్నాను, ఇవన్నీ దేవుని ఆరాధించే పద్ధతులు. కాబట్టి అట్లాగైనా కొన్ని సంవత్సరాల తర్వాత నేను డబ్బులు ముందు అడగను, నేను వస్తాను, కచేరీ చేస్తాను, మీరు నాకు ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు అట్లా? ఈవెన్ వేదాంతం, జ్ఞానం, ఈ విషయాలనే కొంతమంది గురువులు ఫ్రీగా చెప్పట్లేదు. అసలు దీన్ని డబ్బులకు అమ్మచ్చా? డబ్బులు ఆశించచ్చా? ముందుగానే రేట్లు ఫిక్స్ చేయొచ్చా? ఎంత తప్పు ఇవన్నీ. కానీ జనానికి అర్థం కాదు.
అందుకని ఇక్కడ ఈ ఉదాహరణలన్నీ. సరే, మరికొన్ని లౌకిక వ్యావహారిక ఉదాహరణలనే ఇస్తూ ఏం చెప్తున్నారంటే 58వ శ్లోకంలో వాగ్వైఖరీ శబ్దజరీ శాస్త్రవ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వత్ భుక్తే నతు ముక్తయే. ఏం చెప్తున్నారు చూడండి. ఈ కవిత్వం, వేద పారాయణం, వేదాలు బాగా చదివి ఉండొచ్చు, లేక ఆ లోకల్ భాషలో కానీ వాళ్ళకి బాగా వాగ్ధాటిగా గంభీరంగా అసలు ఆయన మాట్లాడుతుండండి ఆ వాగ్ధాటి. ఈ వాగ్ధాటి నాన్ స్టాప్గా మాట్లాడటం, వెతుక్కోకుండా మాట్లాడటం, చక్కటి ఆ భాషలో మాట్లాడటం, ఇవన్నీ చాలామంది కొంతమందికి ఆ కళ ఉంటుంది. వాగ్జరి, వాగ్వైఖరి, శబ్దజరి, అసలు అట్లా నోరు తెరిస్తే అండి అట్లా గడగడగడగడగడని వచ్చేస్తాయి అంటాడు. ఆయనకన్నీ బై హార్ట్, అన్నీ మనోపాఠకం అయిపోయినాయి, ఆయనకి మెమరీలో ఉన్నాయి. ఇలా వేదాలు చక్కగా చదివే వాళ్ళు ఉన్నారు, 2 వేదాలు 3 వేదాలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, ద్వివేది చతుర్వేది. తర్వాత శాస్త్రాలను ఇట్లా కథలు, రామాయణ పురాణాలు, లిటరేచరు ఆ భాషల్లో చక్కగా నావెల్స్ రాయటం, కథలు రాయటం, ఇవన్నీ కళలే కదా. ఇలా దశావధానం చేసేవాళ్ళు, శతావధానం చేసేవాళ్ళు ఉన్నారు. శాస్త్రమును వ్యాఖ్యానం చేయాలంటే దాని పుస్తకాలు రాస్తారు, ఉన్నారు. మరి అప్పుడు పదం అర్థం తెలియాలి, పదఛేదం చేయడం తెలియాలి, పదం అన్వయం చేయడం తెలియాలి, విగ్రహం సమాసాలు అన్నీ చెప్పగలిగి ఉంటేనే కదా. అన్ని తెలివితేటలు ఉంటాయి, కొంతమందికి ఉంటాయి, చేస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే పాండిత్యం ఎంతో ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీకు పొగుడుతారు. ఇది ఒక రకమైన, ఇదంతా శాస్త్ర వాసన అంటారు దీన్ని. శాస్త్రంలో బాగా నాట్ ఫైన్ ఆర్ట్స్, లిటరేచర్ కింద వచ్చేవి ఇవన్నీ కూడా. అప్పుడు వీటిల్లో మీకు సన్మానాలు ఇస్తారు, పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు. కళాచక్రవర్తి, కవి చక్రవర్తి, ఇవన్నీ ఇస్తారు. షాళ్ళు వేస్తారు, అన్నీ ఇస్తారు, ధనం వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ నీకు పొట్టకూటికేసమే కానీ మోక్షమునివ్వవు. భుక్తయే నతు ముక్తయే, పొట్టకూటి కోసమే, అందుకని ముక్తినివ్వవు. అందుకనే బ్రతుకుటకు చదువు అక్కర్లేదన్నాను. కానీ మోక్షమును పొందడానికి, జ్ఞానం పొందడానికి వేదాంతం చదువు కావాలి. బతకడానికి ఏమి చదువు లేకుండా కూడా చాలామంది బతుకుతున్నారని చెప్పానుగా. అందుకని పొట్టకూటి విద్యలన్నీ ఎందుకండి? నేను ముక్తిని పొందడానికి ఉపయోగపడకపోతే చాలామంది, అందుకని ఇవన్నీ వాళ్ళకున్న ఈ గొప్ప వాళ్ళ కళను వాళ్ళు ముక్తికి ఉపయోగించరు. అందుకని ముఖ్యంగా కళాకారులు లేక వేదములు బాగా చదివిన వాళ్ళు, సో వేదం బాగా చదువుతాడు, ఆయనకి అట్లా ఉన్నదంటే ఆయన బంగారు కుండలాలు పెట్టుకోవాలి, బంగారం చైన్లు వేసుకోవాలి. ఇలా ఉంటే ఆయన ఇంకా కొంచెం బాగా ఘనాపాటి, గొప్పవాడు, బాగా చదువుతాడు అని. ఎందుకు ఈ ఆశ వస్తున్నది నీకు? ఇవన్నీ అర్థమైందా? నీ దగ్గర కళ ఉన్నది, ఆ కళ నీకు ఇట్లా నీలో కోరికలు, ఆశలు పెంచడం చూస్తారు కదా మీరు లోకంలో. చాలామంది బ్రాహ్మణులు కూడా ఇంకా దానికి ఏదేదో చెప్తాడు. నవరత్న ఉంగరాలు పెట్టుకుంటారు,
బంగారపు గొలుసులు వేసుకుంటారు. ఏమిటండి తప్పు వేసుకుంటే? ఒంటి మీద బంగారం ఉంటే మంచిదిట అని మళ్ళీ దానికి ఏదో ఆ జ్యోతిష్ శాస్త్రంలోంచి ఏదో చెప్తాడు. లేక ఆ నవరత్నాల ఉంగరాన్ని పెట్టుకుంటే నవగ్రహాలు దగ్గరికి రావని. ఇదంతా అజ్ఞానం కదా? అసలు నీకు అంత సొమ్ముల మీద, బంగారం మీద, ధనం మీద అంత వ్యామోహం ఏంటి? బ్రాహ్మడు అంటే ఎట్లా ఉండాలి? ఈ వేద అధ్యయనాలు ఇవన్నీ చేసిన వాడు ఎట్లా ఉండాలి? ఎవరికైనా కోపం వస్తుందేమో నా మీద. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారు అంటే ఏంటి మరి, అందరినీ సన్యాసులుగా ఉండమంటారా ఏంటి? శంకరాచార్యుల వారు సన్యాసి. అలా చెప్పకండి. సన్యాసు అవ్వటం అనేది కాదు. నువ్వు నీకే పరీక్ష చేసుకో. నీలో ఆ ధన వ్యామోహము, శరీర వ్యామోహము, ఆ తర్వాత ఈ ఆభరణములు ఇవి అవన్నీ మీద ఉంటే నీకు ఆ వేద విద్య నువ్వు చదివినది దాని యొక్క అర్థాన్ని నువ్వు తెలుసుకోకుండా దాన్ని ఏదో నేర్చుకున్నావు, నీకు శబ్దాలు తెలుసు కాబట్టి అవి చదివితే నీకు లోకంలో నీకు సన్మానిస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. నువ్వు వాటిని మరి ఇప్పుడు వాటి అర్థాన్ని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలైన తర్వాత ప్రయత్నం చేయాలి కదా. చేస్తున్నారా? అట్లా ఎంతమంది ఉంటారు? ఎంతమంది బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞులుగా ఉన్నారు? ఎందుకంటే నేను కులం కోసం చెప్పట్లేదు ఇక్కడ. వేదం శాస్త్రం చెప్పేదే. బ్రాహ్మణుడు, బ్రహ్మమును తెలిసినవాడు బ్రాహ్మణుడు. అట్లీస్ట్ తెలుసుకోవాలని ఆశపడేవాడు బ్రాహ్మణుడు. మీకున్నదా తెలుసుకోవాలని? మీరు ఎక్కడ పుట్టారో, మీ కులం ఏంటో, మీరు బ్రాహ్మణులే. శాస్త్రం అట్లా చెప్తుంది. దీన్ని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడి దాన్ని సమర్థించుకుంటాం. ఉంగరాలు కానీ, అది ఒక ఉంగరం పెడితే చాలదు. ఆయన 2-3 ఉంగరాలు పెట్టుకొని వచ్చారు అంటే చదవటానికి అట్లాంటి ఆయనకి పేరుంది, బాగా చదువుతాడు. ఆ విషయం కరెక్టే, చక్కగా శుద్ధంగా చదువుతాడు. అందుకనేగా పిలుస్తాం. కాశీలో నుంచి ఆ పండితుల్ని పిలుస్తారు కొన్ని చోట్ల పెద్ద పెద్ద కార్యక్రమాలకి. లేక మన ఇటువైపు నుంచి కూడా మన ఆంధ్ర కానీ తమిళనాడు కానీ ఇక్కడ గొప్ప బాగా పేరున్న, బాగా చదివారు వాళ్ళు. దాన్ని మనసులో పెట్టుకున్నారు, దాన్ని చెప్పగలరు. అట్లా వాళ్ళందరినీ పిలుస్తారు, అక్కడక్కడికి పిలుస్తారు. పిలిచితే మరి బాగా అక్కడ ధనం ఇచ్చి సన్మానం చేస్తారు కదా, దక్షిణిస్తారు. ఇప్పుడు నువ్వు ఆ వేదమాతకు నువ్వేమి గ్రాటిట్యూడ్ చూపించి నువ్వు దాన్ని పోషిస్తూ కాపాడుతూ మరలా ఆ వేదాన్ని 10 మందికి చెప్తూ చివరికి నువ్వు వేద అర్థమును తెలుసుకొని నువ్వు జ్ఞానము పొందటానికి ఉపయోగిస్తున్నావా లేదా అది అడుగుతున్నారు ఇక్కడ. అలా చెప్పి ఆ తర్వాత 59వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడండి. అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. శాస్త్రం యొక్క ప్రయోజనము చెప్తున్నారు, శాస్త్రం యొక్క అప్రయోజనము చెప్తున్నారు. ఏమిటంటే దీంట్లో శాస్త్రము కావాలి, దాని వలన పొందవలసింది పొందిన తర్వాత ఆ శాస్త్రంలో కూడా మనం చిక్కుకుపోకూడదు. శాస్త్రము కూడా ఒక వాసనగా మారకూడదు. ఆల్రెడీ మనకు 3 రకాలైనటువంటి వాసనలు ఉన్నాయి, బలమైనవి. వాసనకి ఈషణ అంటారు, ఏషణ, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ. ఇంకా ఆ తర్వాత ఒక ఆబ్స్టికల్ ఏమిటంటే ఈ శాస్త్రము చదివినటువంటి ఈ వేదాలు, వేదాంతమో, ఏవైనా ఈ పాండిత్యాలు, విద్యలు ఇవన్నీ ఒక అడ్డంకులైపోతాయి. శాస్త్ర వాసన అంటారు దాన్ని. అందుకనే ఆ బలమైన ఆ వాసన అది కూడా వదిలేసేయాలిట. ఇక్కడ అదే చెప్తున్నారు. నువ్వు తెలుసుకోవలసినటువంటి తత్వమును తెలుసుకోకపోతే పరే తత్వే అవిజ్ఞాతే. ఆ శాస్త్రం అసలు ఎందుకు ఏం చెప్తున్నది? అది దాని యొక్క లక్ష్యార్థం ఏమిటి, మూలార్థం ఏమిటి?
అనేది అది తెలుసుకోకుండా నువ్వు దాన్ని వేరేదేదికో ఉపయోగిస్తుంటే ఆ శాస్త్రం యొక్క అధ్యయనం అవన్నీ కూడా నిష్ప్రయోజనం. సరే, తత్వమును పరతత్వమును తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న వాడికి కూడా శాస్త్రం నిష్ప్రయోజనం. చూసారా, ఇంకా జ్ఞానం వచ్చేసింది, తెలుసుకున్న తర్వాత ఇంకా శాస్త్రము శబ్దాలు వాటిల్లోనే మరలా ఇంకా చిక్కుకుపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని శాస్త్రమును ఎట్లా ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించాలి, ఆ శాస్త్ర భాషలో కూడా చిక్కుకోకుండా బయటపడాలంటే ఒక చక్కటి గురువు మనకు ఉపదేశం చేసి ఆయన మార్గంలో ఆయన అడుగుజాడల్లో ఉంటుంటేనే మనం రక్షింపబడతాం, లేకపోతే కష్టం. దీనికి శాస్త్రవాసన కూడా తగదు అంటున్నారు. ఇదే విషయాన్ని అమృత బిందు ఉపనిషత్ అనే ఒక చిన్న ఉపనిషత్తు ఉంది, దాంట్లో ఇదే చెప్పబడింది. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధాన్యార్థీ త్యజేద్ గ్రంథమశేషతః. గ్రంథములను, ఈ శాస్త్రములను గురువు దగ్గర నుంచి వినో చదివి అర్థం చేసుకొని గ్రంథం అభ్యస్య, ఈ మేధావి బుద్ధిమంతుడు వివేకుడు ఆ జ్ఞానము పొందిన తర్వాత జ్ఞాన విజ్ఞానం తత్పరః, ఆ శాస్త్రంలోని సారం తెలిసిపోయింది, గ్రహించవలసింది గ్రహించాను, పొందవలసింది పొందాను. కర్తవ్యం కృతం ప్రాప్తవ్యం ప్రాప్తం, చేయవలసింది చేశాను, పొందవలసింది పొందాను. ఆ తరువాత ఒక ఉదాహరణ ఇస్తున్నది ఈ ఉపనిషత్తు. ఏంటంటే, ఈ ధాన్యము పొలంలో పండిస్తారు కదా, దాన్ని జాగ్రత్తగా అది కొంచెం ఎండబెట్టి దాన్ని అట్లా మళ్ళీ బాది దాన్ని చెరిగి తర్వాత అవన్నీ చేసి చివరికి ఇంటికి ధాన్యము బియ్యం రావాలంటే దాన్ని బాగా పొట్టంతా తీసేసి పొట్టునంత పారేసిన తర్వాత ధాన్యార్థి, ధాన్యం నాకు కావాలని ఆశించేటువంటి ఈ వ్యవసాయదారుడు ఆ పొట్టునంతా కూడా పలాలం అంటే ఆ పొట్టు పైనది వేస్ట్, అది ఎన్నో రోజులుగా ఉండి దాన్ని రక్షించి అసలు అది పెరగటానికి ఇదంతా పైన ఈ తోళ్ళన్నీ ఆ పొరలన్నీ ఉపయోగపడినాయి. కానీ ఇప్పుడు నాకు దాని లోపల ఉన్నటువంటి సారము బియ్యం కావాలి. అలాగే వేదాలు నాకు ఉపయోగపడినాయి, శాస్త్రం ఉపయోగపడింది, వేదాంతం ఉపయోగపడింది, కానీ అది ఇప్పుడు నాకు దాని యొక్క సారాన్ని ఇచ్చేసింది. అసలు శాస్త్రమాతే చెప్తుందిట, బాబు నేను చేయవలసింది చేశాను, నా నుండి నువ్వు తీసుకోవలసిన సారాన్ని గ్రహించేశావు, కాబట్టి ఇంకా నేను నీకు అక్కర్లేదు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి శాస్త్రమాత కూడా సంతోషపడుతుందిట. కానీ మనం దాంట్లో చిక్కుకుపోకూడదు. ఒక్క వాసన ఉన్నా కూడా, ఒక్క కోరిక ఉన్నా కూడా మరలా సపోజ్ నెక్స్ట్ జన్మలో మనుషుడిలాగే పుడతావు, మంచి మనిషిగానే, కానీ ఈ శాస్త్రాల మధ్యలోనే మళ్ళీ చిక్కుకుపోతావు, జ్ఞానాన్ని పొందలే. కాబట్టి చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు, చూసారా. అమృత బిందు ఉపనిషత్తులు కూడా ఇదే ఉదాహరణ చెప్పి ఇదే విషయాన్ని ఈ ఉదాహరణతోటి ఇక్కడ చెప్పబడింది. ఆ తర్వాత అందుకని దేంట్లోనూ చిక్కుకుపోకూడదు. నెవర్ గెట్ కాట్ అప్ ఇన్ ఎనీథింగ్. ఆ తర్వాత శాస్త్రం 60వ శ్లోకాన్ని చదువుదాం. కాబట్టి శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అత ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్వజ్ఞైస్తత్వమాత్మనః. కాబట్టి ఓ శిష్యుడా, ఓ సాధకుడా, ఓ ముముక్షువా, జాగ్రత్తగా విను, అర్థం చేసుకో. ఈ శబ్దజాలం అనేది ఉందే, శబ్దం అనే వల, మనకు తెలిసింది వల అంటే నెట్.
నమ్మకం మనందరి ఇళ్ళల్లో ఇప్పుడు నెట్లు ఉన్నాయి కదా, నెట్ పనిచేస్తున్నదా, నెట్ కనెక్ట్ అయిందా, వెబ్ అంటే నెట్, అందుకనే వెబ్సైట్. మనం ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ సైట్ దాంట్లోనే పడి చిక్కుకుపోయినాం. ఇంతకుముందు అంతా చిన్న వెబ్సైటే, అంటే ఏంటి, మన ఊరు, మన గ్రామం, మన నగరం, మన చుట్టుపక్కల ఈ విషయాలే మనకు తెలుసు. అంతగా మనసుకి లోడ్ ఉండేది కాదు. నీకు ఈ నెట్ చాలదు, ఈ వలలో చిక్కుకుంటే చాలదు, నువ్వు ఇంకా పెద్ద వలలో చిక్కుకోవాలి అని చెప్పి సైన్స్ మనకు వరల్డ్ వైడ్ వెబ్ తయారు చేసి అందరినీ దాంట్లో చిక్కుకుండేట్లు చేసింది. చూడండి, ఇంకా ఇంతకుముందు ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని న్యూస్లు తెలుస్తాయి. మన ఊరు, మన రాష్ట్రం, మన పక్కన ఇక్కడ ఉండే ఈ న్యూస్లు తెలిస్తేనే తలకు నొప్పి, కొన్ని కష్టంగా ఉంటాయి, ఇప్పుడు ఉంటే అట్లా ఉంటాయి. అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మనస్సుని ఇంకా కలుషితం చేసుకుంటాం. ఇది చెప్తే ఈ మోడ్రన్లో పీపుల్లో ఎవరికి నచ్చదు. మనకు అందుకని ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దాన్ని ఎంతవరకు మంచిగా సత్ప్రయోజనం చేసుకోవాలో అంతవరకే చేస్తాం, కానీ దానిలో లీనమైపోయి అదే ఇంకా మనుగడ జీవితంలో ముఖ్యం అవ్వకూడదు, ఇంకా దానికి ఆ బానిస అవ్వకూడదు, అది విషయం. కాబట్టి ఇక్కడ శబ్దజాలం ఉంది, చూసావా, నెట్ను గురించి జాలం అని చెప్పి వెబ్సైట్ అని చెప్పాను. ఆ వెబ్సైట్కి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకి ఇంకొక అర్థం కూడా ఉంది, ఉమెన్, వైన్, వెల్త్. ఈ మూడు ప్రపంచంలో మనుషుణ్ణి అనేక రకాలుగా అధర్మమైనటువంటి, అక్రమమైనటువంటివి పనులు చేయించి వాడిని కష్టపెట్టి ఇతరులను కష్టపెడుతుంది. వాట్? వైన్, ఉమెన్, వైన్ అండ్ వెల్త్, దట్ ఈస్ కాల్డ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. అందుకని దాంట్లో చిక్కుకోకూడదు. శబ్దజాలం, ఈ శబ్దాలు ఉన్నాయి చూసావా బాబు, శాస్త్రంట అనంతం శాస్త్రం. ఆ శాస్త్రం చాలా సముద్రం అంతుంది. మన దేశంలో మనకు బహువేదితవ్యం, తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంటాయి, ఇంకా ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ అల్పశ్చకాల, జీవితం ఆయుష్ కొంచెమే, కానీ మధ్యలో బహవశ్చ విఘ్నాః, ఆబ్స్టకిల్స్ అనేకం. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడంటే, శబ్దజాలం నువ్వు ద జిగ్లరీ ఆఫ్ ది వర్డ్స్ అంటారు. దాంట్లో అది ఒక పెద్ద మహా అరణ్యం లాంటిది. ఇప్పుడు పెద్ద డెన్స్ ఫారెస్ట్ అంటారు కదా, దట్టమైన అడవి, అది అసలు ఏమిటి తెలీదు. అక్కడ నన్ను తీసుకెళ్ళి కళ్ళు గంతలు కట్టి ఆ నక్సలైట్లు పడేస్తుంటారు అప్పుడప్పుడు, అట్లా దింపారు అక్కడెక్కడ. ఆ తర్వాత కళ్ళ గంతలు తీసేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకేం తెలుస్తుంది, నేను ఎక్కడున్నాను, ఎటు వెళ్ళాలి, ఏమిటి, ఏదైనా తెలుస్తుందా? ఈ శబ్దజాలం కూడా మహా అరణ్యం. స్వామి, మీరేమో వేదాంతం అని చెప్పి శంకరాచార్యులు వారి పుస్తకాలు ఇవన్నీ చెప్తూ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మరొక పక్కనేమో భక్తి సంప్రదాయం చెప్పేవాళ్ళేమో ఆ భక్తులు ఆ కథలు అవన్నీ చెప్పి ఆ పూజలు, ఆ పునస్కారాలు, ఆ భజనలు, ఆ తీర్థయాత్రలు, వీటన్నిటి గురించి గొప్పగా చెప్తే అవి వినటానికి చాలా బాగున్నాయి. ఇంకొక పక్కనేమో ఒక నాస్తికుడు చెప్తాడు, అసలు దేవుడు లేడు, ఎవరు లేరు, నువ్వు పిచ్చివాడివి, ఈ మూఢనమ్మకాలని పెట్టుకొని ఇట్లా నువ్వు సతమతం అవుతున్నావు, ఇవన్నీ నీకు అవసరమా అని ఇంకొకటి వాడు మాట్లాడతాడు. ఆ కమ్యూనిస్టులు ఇలా మాట్లాడతారు. ఈ స్పిరిచువల్ మతంలోనే, హిందూ మతంలోనే అనేక రకాలు ఉన్నారు. అది గొప్పదంటారు, ఇది గొప్పదంటారు, ఆ ఊరు అంటారు, ఈ దేవుడు అంటారు, ఆ వ్రతం అంటారు, ఈ వ్రతం అంటారు. అసలు నాకు అప్పుడప్పుడు చాలా తల తిరుగుతుందండి. అదే అందుకని ఎక్కువ అనేకం వింటే అనేక మంది దగ్గర నుంచి తల తిరుగుతుంది. అందుకని నీకు పూజ కానీ, పునస్కారం కానీ, భక్తి కానీ ఏదైనా సరే నిన్ను
నీకేంటి అవసరమని చెప్పడానికి నీకు దగ్గరలో మీ యొక్క ఫ్యామిలీ ప్రీస్ట్ గురు, ప్రీస్ట్ అంటే మళ్ళీ పూజారి మాత్రమే కాదు, గురువు ఉండాలి. కులగురువు అనేవాళ్ళు అంతకుముందు. అలాగా చక్కగా కులగురువు మనకు మన మంచికి మన ఉన్నతికి ఆయన ఆశించేవాడై ఉండి డబ్బుల కోసం కాదు, అటువంటి వాళ్ళ గైడెన్స్లో మనం ఉంటే ఇన్ని సమస్యలు రావు. అందుకని మనకు ఏం చేయాలి నేను అని చాలాసార్లు సందేహాలు వస్తాయి. అందుకని అది వినటానికి బాగుండొచ్చు, ఉంటుంది, వాళ్ళు చెప్పేవన్నీ బాగానే ఉంటాయి. చివరికి నీకు ఏం కావాలి అసలు, నీకు ఎందుకు అది కావాలనుకుంటున్నావు, ఎందుకు అది బాగుందంటున్నావు, నీ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇప్పుడు నువ్వు జీవించుండగానే సాధించవలసిందేంటి, నీకు ఏమి కావాలి, ఏది నీకు అది ఇస్తుంది. ఏది కావాలంటే నాకు 10 కోట్లు కావాలండి, నాకు అది కావాలండి, ఇది కావాలంటాడు. దాని ఇది తగినట్లు అందుకనే చాలా చెప్తుంటారు, నువ్వు ఈ చేసావంటే ఈ పరిహారం ప్రాయశ్చిత్తం నీకు చూడు డబ్బులు వర్షంలాగా కుంభవర్షంలాగా కురుస్తాయి అంటాడు. అందుకని కుబేరి యంత్రం అంటాడు. నువ్వు వెళ్ళు, అట్లా వెళ్ళి అవన్నీ జరుగుతుంటే పర్వాలేదు, నీకు నిలకడ ఉండదు. ఎందుకంటే లౌకికమైనటువంటి ఏ విషయాలైనా సరే అశాశ్వతమే. అవి తత్కాలమునకు ఫలమునిచ్చినట్లుగా ఉంటాయి, లేక ఇచ్చి ఇవ్వనట్లుగా ఉంటాయి. మళ్ళీ నీకు వేరేదో ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ వెతుకుతావు. అందుకని ఇట్లా ఇది ఉంటూనే ఉంటుంది. నీకు నిలకడ రానంత వరకు శబ్దజాలం మహారణ్యం. కాబట్టి చిత్త భ్రమణ కారణం, తల తిప్పేస్తాయి. అందువలన అతః ప్రయత్నాత్, జాగ్రత్తగా ఎలర్ట్గా విత్ ప్రయత్నం ఈ సత్యమును తెలుసుకోవటానికి, సత్యమును తెలుసుకున్నటువంటి తత్వమును తెలుసుకున్నటకు తత్వజ్ఞుడైనటువంటి గురువు దగ్గర నుంచి ఒక మనుషుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొందాలి. ఇది తప్ప ఈ మనుషులకు ఉండేటువంటి ప్రశ్నలకు సమస్యలకు వేరే ఇంకొక సమాధానం లేనే లేదు. నీకు ఈ ఏక జ్ఞానము ఏర్పడితే సర్వజ్ఞానం వచ్చినట్లే. ఈ ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. ముండకోపనిషత్తులో శిష్యుడు అడిగినట్లు, గురువే ఏది ఒక్కటి తెలుసుకుంటే ఏక విజ్ఞాన సర్వం విజ్ఞానం భవతి, ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. అట్లా ఏమైనా ఉందా అంటే ఉంది అన్నాడు గురువు. అది పరావిద్య. అది తెలుసుకోకుండా నువ్వు అపరావిద్యలు ఎన్ని తెలుసుకున్నా కూడా అవన్నీ అవిద్యలే. కాబట్టి ఈ పొట్టకూటికి ఇవన్నీ చెప్పేవన్నీ కూడా ఈవెన్ వేదంగాలు, వేదంలో ముందు భాగాలు, వీటన్నిటినీ అపరావిద్య అవిద్య అని చెప్తుంది ముండకోపనిషత్తు. ఆ ఉపనిషత్తు వేదంలో ఒక భాగమే. అది వినం మనం, అది మనకు నచ్చదు, అది మనం నమ్మం. అప్పుడు నువ్వు పట్టుకున్న కుందేటి 3 కాళ్ళని నువ్వు ఉంటే దానికి ఎవరేం చేస్తారు? కష్టపడు, అది నీ కర్మం అని చెప్పి శాస్త్రం కానీ గురువు కానీ వదిలేస్తాడు. నీకు అనిపించాలి వాట్ ఈజ్ ద రియల్ రెమెడీ, సొల్యూషన్ అని. సరే, ఇలా చెప్పిన తర్వాత 61వ శ్లోకంలో మరొక ఉదాహరణ, అన్ని చిన్న చిన్న ఉదాహరణలతో చూడండి ఎంత విషయం ఉందో. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రైః కిమౌషధైః. ఒకడికి పాము కరిచిందండి. పాము కరిస్తే దానికి ఆ పాము విషమునకు విరుగుడుగా యాంటీవీనం సీరం, ఆ విరుగుడు అయినటువంటి వ్యాక్సిన్ మెడిసిన్ అది అర్జెంటుగా ఎక్కడది ఉన్నాను అది ఇవ్వాలి కదా.
పాము విషమునకు విరుడైన మందు ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఇక్కడ నేను భజన చేస్తాను, జపం చేస్తాను, లేక రామకోటి రాస్తాను అని వాడికి చెప్పగలవా? వాడి శరీరంలో ఎన్నో మార్పులు వచ్చి వాడు ఇంకా కొంచెం సేపట్లో చచ్చిపోతాడు. లేకపోతే శరీరం అంతా మాడిపోయింది, పడిపోయాడు కింద పాము గరిచి. వాడికి ఇప్పుడు అర్జెంటుగా ఇవ్వాల్సినటువంటిది ఆ పాము విషమునకు విరుగుడైనటువంటి మందు తప్ప వేరే ఏదో ఇస్తానంటే ఏంటది? వేరే ఏవేవో వాడికి గుళ్ళో వెళ్ళి పూజ చేయించుతాను, అర్థమైందా? లేకపోతే అక్కడ జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి వీడి జాతకం ఎట్లా ఉంది చూడమంటాను. అట్లా వెయిట్ చేస్తావా? లేట్ చేస్తావా? అర్జెంటుగా ఇమ్మీడియట్గా ఆ మందు ఇవ్వాలి. అలాగే అజ్ఞానం అనేటువంటి ఈ పాము చేత కరవబడినటువంటి ఈ సంసారి జీవుడికి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం ఇవ్వకుండా వేరేదేదో చేస్తానంటావేంటి? వేదాలు చదువుతాను, వేదాలు వల్లిస్తాను, శాస్త్రాలను చదువుతాను, వాటిల్లో పిహెచ్డీలు పొందుతాను, లేక మంత్రము, ఔషధము ఇవన్నీ ఏదైనా ఉపయోగిస్తాను. కరిచిందేమో అజ్ఞానం అనే పాము. ఇప్పుడు అజ్ఞానము పోవాలంటే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది? దానికి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం తప్ప ఈ అజ్ఞాన సర్పము వలన కాటు వేయబడినటువంటి వాడికి వేరే ఏమిటి మందు? వేరే ఏదైనా మందు ఉందా? ఏ మందు లేదు. మరి నువ్వు ఇవన్నిటినీ చెప్తావు. జనరల్గా చిన్న చిన్న వ్యాధులకి వేరే వాటికి మణి మంత్ర ఔషధం, ఆ తర్వాత ఇంకో 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. మణి ఔషధం, మంత్రం, తంత్రం అండ్ యంత్రం, ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్నవి కొన్ని విషయాలకి పరిహారం అవటం కోసం టెంపరీగా వాటిని సరిచేస్తాయి. కానీ నీకు అసలు రూట్ కాజ్, ద బేసిక్ ఎర్రర్, మూలా విద్య, అది నీకు అవిద్య అనే పాము చేత నువ్వు కరవబడ్డావు. ఇప్పుడు నువ్వు రక్షించుకోవాలంటే నీకు మందు ఇవన్నీ కాదు. మణి ఔషధం, మంత్రం, తంత్రం, యంత్రం ఇవన్నీ నిన్ను మోహపెట్టేస్తాయి. వాళ్ళు ఆయా సబ్జెక్టులలో వాటన్నిటినీ బాగా ప్రచారం చేస్తారు, చెప్తారు, టీవీలో చూపిస్తారు. టీవీల్లో చూశారంటే మంచి కాలం వస్తుందని చెప్పి రాశి చక్రాలు, వాటికి ఇది చేయాలి, అది చేయాలని చెప్పి ఇవి చెప్తూనే ఉంటారు. అది ఒక అడ్వర్టైజ్మెంటు, అది ఒక బిజినెస్. ఎందుకు అంత వాటి గురించి వాటి వెనకే పరిగెడతావు? తెలుసుకోవలసింది తెలుసుకో, నీకు శాశ్వతమైన పరిష్కారం వస్తుంది. నేను అడుగుతాను, అట్లా అవన్నీ చేస్తున్నావు కానీ అవన్నీ శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తున్నాయా? ఇలా మళ్ళీ నువ్వు పరిగెడుతూనే ఉండాలి, మళ్ళీ ఏదో చేసుకుంటూనే ఉండాలి, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తూనే ఉండాలి. దీనికి అంతం లేదు బాబు. అందుకని నీకు అజ్ఞానం అనే పాము గరిచింది, నువ్వు బ్రహ్మజ్ఞానం అనే ఔషధాన్ని మాత్రమే తీసుకోవాలి అని చెప్పి ఆ తర్వాత 62వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, న గచ్చతి వినా పానం వ్యాధిరౌషధశబ్దతః వినా పరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్నముచ్యతే. ఇక్కడ నీకు డైరెక్ట్గా ప్రత్యక్షముగా స్వానుభవంగా ఈ జ్ఞానం నీకు అట్లా ప్రయోజనపడాలి, పరోక్షముగా ఉండకూడదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? మళ్ళీ ఉదాహరణ అంత చిన్నదే. ఇప్పుడు ఒక మందు ఇవ్వాలి ఈ వ్యాధికని డాక్టర్ నిర్ణయం చేశారు. వీడికి కడుపు నొప్పో తలనొప్పో ఉంది. ఆ తలనొప్పికి మందు క్రోసిన్, దాన్ని అక్కడ ముందు పెట్టుకున్నాడు, కొన్నాడు కూడా, ఉంది అక్కడ పెట్టుకున్నాడు. ఆ క్రోసిన్ మందుని దాని పేరుని క్రోసిన్ అని
ఆ శబ్దాన్ని మాత్రం అట్లా చెప్తుంటే చాలా వీడికి తలనొప్పి పోతుందా? ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ లాంటివే. పోదు. ఆ ప్రిస్క్రిప్షన్ చీటిలో డాక్టర్ గారు రాశారు, అది చూసి చదివితే పోతుందా? లేక కొట్లో ఉంది పోతుందా? లేక కొట్లోంచి తెచ్చిపెట్టావు పోతుందా? లేదు. నువ్వు దాన్ని నేరుగా స్వీకరించాలి. ఆ నేరుగా స్వీకరించడానికి పేరు అపరోక్షానుభూతి, ద డైరెక్ట్ ఆ స్వానుభవం. కాబట్టి ఒక మనిషికి ఆ వ్యాధి పోవాలంటే ఆ మందు యొక్క పేరు చెప్పడం వలన పోదు. అలాగే బ్రహ్మ బ్రహ్మ అని చెప్పి ఆత్మ ఆత్మ అని విన్నావు, కొంచెం కొంచెం విన్నావు, ఆ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఏదేదో వింటావు. ఆ బ్రహ్మ శబ్దం విన్నంత మాత్రాన, లేక ఆ బ్రహ్మం అనే శబ్దం ఉంది, కేవలం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి లేక సోహం సోహం అని ఇట్లా వల్లె వేస్తూ జపం చేస్తే, మంత్రం చెప్తే నీకు స్వానుభవం, నువ్వు బ్రహ్మమనే అనుభవం వస్తుందా? కాబట్టి శబ్దము విన్నంత మాత్రాన రాదు, శబ్దార్థం తెలుసుకొని అది ఈయన యొక్క అనుభూతి అవ్వాలి. అలా అయితే తప్ప ఆ శబ్దం వల్ల ఏం ప్రయోజనం? అందుకనే ఈ జపాలకి ఇచ్చేటువంటి మంత్రాలు, దేవుళ్ళ యొక్క పేర్లు కూడా వాటిని మనం ఏమి తప్పుగా చెప్పట్లేదు, అవి ఒక లెవెల్లో ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు రామకోటి అంటాడు, రామజపం అంటాడు. రామజపం రాముల వారి యొక్క నామాలను త్యాగరాజుల వారే 9 కోట్లో ఎన్నో ఆయన చెప్పారు. ఇలా ఎన్నెన్నో చెప్తుంటారు. ఇప్పుడు ఆయనకి దానివల్ల మాత్రమే ఆయనకి మోక్షం కలిగిందా? లేక అదంతా చిత్తమును శుద్ధి చేసి బుద్ధిలో స్వరూప జ్ఞానం ఏర్పడి మోక్షం కలిగిందా అని ప్రశ్నిస్తే, ఆ రామనామం మాత్రమే మోక్షాన్ని ఇవ్వదు. కానీ చెప్పడానికి భక్తి శాస్త్రంలో, మంత్రశాస్త్రంలో, కలియుగంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అది చెప్తూనే ఉండు, ఇలా చెప్తాం. ఎందుకంటే వీడు అదైనా ఏదో చేస్తూ మనస్సుని తప్పుడు ఆలోచనలోకి పోకుండా, అనవసరమైనటువంటి ఆలోచనలోకి ఉంటే, అందుకనే విచారం అనేటువంటిది 2 రకాలండి. సవిచారం, కువిచారం, 2 విచారాలే. ఏ విచారమైతే నిన్ను బంధించకుండా, నీకు బంధమును ఏర్పడకుండా ఉండేట్లు చేస్తుందో ఆ విచారం మంచిది. ఏ విచారం అంటే ఆలోచనలు, థాట్స్, ఏ థాట్స్ ఆలోచనలు అయితే నీకు బంధమును కలిగిస్తుంటాయో మనసుకి, అవన్నీ కువిచారములు, చెడ్డవి. అందుచేత శబ్దము మాత్రమే నీకు ప్రయోజనపడదు అంటున్నారు. శబ్దం కావాలి, శబ్ద ప్రమాణం కావాలి. ఇప్పుడు 6 ప్రమాణాల గురించి వేదాంత ఫిలాసఫీలో, హిందూ శాస్త్రాల్లో మాట్లాడతాం. 6 ప్రమాణాలు: ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అర్థాపత్తి, అనుపలబ్ధి, చివరికి వేదాంత ప్రమాణం, శబ్ద ప్రమాణం. కాబట్టి ఈ 6లో 5 నీకు ఉపయోగపడవు, అవి లోకంలో వ్యవహారంలో ఉపయోగపడతాయి. కానీ శబ్ద ప్రమాణం ఉపయోగపడుతుంది ఎప్పుడు ఆ శబ్దాన్ని నీకు సరి అయిన లక్ష్యార్థాన్ని చెప్పేటువంటి గురువు దొరికినప్పుడు. ఇది తప్ప జ్ఞానం పొందటానికి వేరే మార్గం లేదు. అందుకని శాస్త్రాలు ఉపయోగపడవు, శబ్దాలు ఉపయోగపడవని చెప్పారని చెప్పి తప్పుగా అర్థం చేసుకోకూడదు. శాస్త్రం కావాలి, శబ్దాలు కావాలి, కానీ ఒకే గురువు దగ్గర నుంచి ఈ విధంగా సిస్టమేటిక్గా విని ఆ పదము యొక్క లక్ష్యార్థం ఏమిటి, దీనివల్ల నువ్వు అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, అర్ధనిష్ఠుడు అయిపోవాలి. జ్ఞానము రావటమే కాదు, జ్ఞాననిష్ఠుడు అయిపోవాలి. నువ్వే జ్ఞానస్వరూపాన్ని తెలుసుకోవాలి. సో ఇలా చక్కగా చాలా విషయాలను ఇక్కడ చెప్తూ వచ్చారు. అందుకని ఈరోజు 62వ శ్లోకం వరకు చూసాం. మిగిలినవి వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.